42% బీసీ రిజర్వేషన్ కోసం పోరాడతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నారాయణ గౌడ్ అన్నారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల పేరిట బీసీలు మోసం చేసిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాడతామని ఆ నాయకులు హెచ్చరించారు. మేమందరం బీసీ నాయకులు అందరం కలిసి 42% మీద బీసీలకు కావాలని బీసీల హక్కు అని చెప్పేసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వంచన చేసింది, మోసం చేసింది బీసీలందరినీ. దానికి నిరసనగా సోమవారం నుండి రాష్ట్రంలో నిర్మల్ జిల్లా బంద్ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సంఘ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడడం జరిగింది. వారు చిన్నప్పటి నుంచి బీసీ సంఘాల కోసం ఎనలేని పోరాటం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా మన హైకోర్టులో కూడా ఆర్ కృష్ణయ్య గారు వారు కేసు వేసి పోరాటం చేయడం జరిగింది. కానీ ఈ అగ్రవర్గాల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓర్వలేక బీసీలను వంచన చేయాలని చెప్పేసి వారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి అగ్రవర్గాల కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము బీసీలను ఎన్నడూ వాళ్ళకి వ్యతిరేకంగా పోలేదు. మేము అగ్రవర్గాల రెడ్డిలకు మేము వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే చేతులు ఎత్తి మేము వాళ్ళకు మొక్కుతున్నాం. కారణం ఏంటంటే మీకు మాకు అడ్డు రాకండి, మీరు మేము ఇగ్గుకుంటలేము. మేము 60% ఉన్నటువంటి బీసీల ఇవాళ 42% కావాలని కోరుకుంటే మీ రెడ్డి జాగృతి వాళ్ళు మాకు అదానికి వచ్చి మీరు మా దగ్గర బుక్క మా దగ్గర కచ్చం కొరకు వచ్చిన బుక్కను లాక్కుంటున్నారు. మరి మేము బీసీ